ఫ్రెండ్స్, ఆధార్ కార్డ్ కానియండి, ఏదైనా గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అనేవి మనం డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఇలా సిగ్నేచర్ నాట్ వెరిఫైడ్ అని వచ్చి క్వెషన్ మార్క్ అనేది వస్తుంది. అయితే సిగ్నేచర్ వాలిడేట్ కాలేదనేసి అర్థం. అయితే ఈ సిగ్నేచర్‌ని ఏ విధంగా వాలిడేట్ చేయాలి? అలాగే క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఏ విధంగా రైట్ మార్క్ అనేది వస్తుందనేది ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం ఫ్రెండ్స్ మీరు కంప్యూటర్‌లో ఎడోబ్ అక్రోబాట్ రీడర్ అంటే ఎడోబ్ రీడర్‌ను మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది విండోస్ స్టోర్‌లోను అలాగే మన బ్రౌజర్‌లో కూడా ఉంటుంది. మీరు ఎక్కడో ద్వారా డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఈ ఎడోబ్ రీడర్‌ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఓపెన్ ఫైల్ అని ఉంటుంది. ఆ ఓపెన్ ఫైల్ మీద క్లిక్ చేసినా పర్లేదు. లేదంటే లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్‌లో మెనూ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అని ఉంటుంది. ఆ ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చూడండి మన స్టోరేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్‌లోడ్‌లో ఉంది కాబట్టి ఈ ఆధార్ కార్డు దీన్నైతే క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నా. ఇది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఫైల్ కాబట్టి నేను దీని పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే చేస్తాను చూడండి. ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్‌గా సిగ్నేచర్ అనేది వాలిడేట్ అనేది అయిపోతుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా సిగ్నేచర్ అనేది ఆటోమేటిక్‌గా వెరిఫై అయిపోయి ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ అవ్వలేదనుకోండి, ఆ క్వెషన్ మార్కే ఉందనుకోండి దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ షో సిగ్నేచర్ సర్టిఫికేట్స్ అని ఉంటుంది. లేదంటే సిగ్నేచర్ ప్రాపర్టీస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో సో సిగ్నేచర్ సర్టిఫికేట్ అండ్ లాస్ట్‌లో డౌన్‌లో ఉంటుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సెక్యూరిటీ, డీటెయిల్స్ అలాగే ట్రస్ట్ అని ఉంటుంది. ఈ ట్రస్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యాడ్ ట్రస్టెడ్ సర్టిఫికేట్స్ అని ఉంటుంది. దాన్నైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తే ఓకే. యాడ్ చేసి ఓకే చేసేయండి. ఓకే చేస్తే ఆటోమేటిక్‌గా మీ సిగ్నేచర్ అనేది వాలిడేట్ అయిపోయి ఈ విధంగా సిగ్నేచర్ వాలిడ్ అని రైట్ మార్క్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మనం సిగ్నేచర్‌నయితే వాలిడేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.